మల్లవరం. మాకు 3 ఎకరాల కాశీవాణి తూము మీద మాకు 3 ఎకరాల భూమి ఉన్నది. దాన్ని మేము నైట్ వంతు కట్టుకుంటాం. నీరు నైట్ వంతులోనేమో ఈ నీరు తీసేసుకుంటే మాకు ఏది వస్తుందో ఏది రావట్లేదు మేము రోజు చూసుకోవడానికి చేయడానికి కష్టంగా ఉంటుంది. దాని గురించి మేమేమో ఈ బోధి ఉండటం వల్ల ఇలా జరుగుతుందని ఆ బోధి కప్పెట్టేయాలని అంటే 2-3 సార్లు జనార్దన్ గారితో వాళ్ళతోటి చెప్పించి అన్ని చేయడం జరిగింది. తీసేస్తుంది నేను మళ్ళీ వదిలితే నన్ను అడగండి నేను మళ్ళీ ఇది చేయను అన్న టైప్లో మాట్లాడాడు 2 సార్లు కూడా. ఇంకెన్నిసార్లు అయినా ఇంక ఇలా మాట్లాడుతున్నాడని నిన్న పగలే వదిలేసారు నీరు. వదిలేస్తే మేము వచ్చి చూసుకుని నీరు ఒక చుక్క వస్తుంటే ఆ చుక్కగా నీరు వస్తుందని చేరి పెట్టేసుకుంటూ ఉంటాం. అది ఏ నీరు అది కానీ మేము చూడడం అసలు. దాని మీద తీరా చూసేటప్పటికి రంగు కూడా మారిపోతుంది ఏంటని నిన్న మళ్ళీ చూసేటప్పటికి ఇటు కసర ఐరన్ దాని నిండా ఎక్కువ ఐరన్తో వచ్చేస్తుందండి. ఇక్కడ బోర్లు ఉండి వ్యవసాయం చేస్తే మాత్రం కింద వ్యవసాయాలు చేయక్కర్లేదండి. చెరువుల్లో బోర్లు ఎమర్జెన్సీగా బోర్లు తీసేయాలండి. బోర్లు తీసేసిన తర్వాత అప్పుడు చేపల చెరువులు చేసుకుంటారో చేతులు కప్పెట్టుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. బోర్లు ఉన్నంతసేపు మాత్రం ఈ పక్కన పేటకు కూడా ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఏం మాట్లాడట్లేదండి. మరి వాళ్ళకి ఏం పట్టించుకోవట్లేదు. మరి ఏం చేత తెలియదు మాకు. అయితే ఈ బోర్లు ఉన్నంతసేపు మాత్రం ఈ వ్యవసాయాలు ఎందుకు పనిచేయమండి. పక్కన ఏదో ఆయన వ్యవసాయం చూపించి నాదే చచ్చిపోతుందని చూపించడం గురించి ఏదో 2 ఎకరన్నర అంతా ఊడుతున్నాడండి. ఆయన చచ్చిపోతుందంటే మరి కింద ఎంత చచ్చిపోతాయి అవి చూడటం మానేసి నాదే చచ్చిపోతుంది అన్న టైప్లో ఆ ఎకరన్నర చూపించి మా అందరినీ పాడు చేస్తున్నాడు. ఎక్కడ పోయినా పైన మేము ఈ బోర్లు ఎమర్జెన్సీగా బోర్లు ఉండటానికి లేదండి. బోర్లు తొలగించాలి. బోర్లు నష్టం ఏంటండి మరి? బోర్లు వల్ల ఉప్పు నీరు 70 వస్తుందండి. బోరు 70 చల్లనీటి వస్తుందండి. ఉప్పు నీరు గోదావరిలో వచ్చిన నీరు తక్కువ అండి. 15 వస్తుంది, 20 వస్తుంది. ఆ నీరు ఈ నీరు కలిసింది వేరు. బోర్లో వచ్చిన నీరు అంతా ఐరన్ జింకు ఇవన్నీ కలిపి వస్తుంది. దానివల్ల చేలుకి చాలా దెబ్బ. చేపల చెరువులో నీరు బయటకు వచ్చినా చేలుకి వెళ్ళినా బలమేనండి అది. అంతేగాని ఈ బోర్ నీళ్ళతోటి రైలు కల్చర్ చేసిన చెరువుల్లో నీరు వస్తే మాత్రం అది వ్యవసాయానికి అసలు దేనికి పనిచేయదండి. ఎప్పుడూ లేదండి ఇన్ని సంవత్సరాల్లోని. ఈ సంవత్సరాల్లో పోయినంత ఇదిగాని ఎంచేతంటే ఎండలు కూడా అలాగే కాస్తున్నాయి. వచ్చిన నీరు ఏ నీరు వస్తుందో చూసుకోవట్లేదు, పెట్టేసుకుంటుంది. అదే వర్షాలు వస్తుంటే కవర్ అయిపోయి ఆ నీరు ఈ నీరు కవర్ అయిపోతుంటే అంత ఇది ఉండదండి. ఇప్పుడు దాని గురించి ఏమవుతుందంటే ఈ నీరు వల్ల చాలా వ్యవసాయం ఎప్పుడు పోనే కూడా పోయినాయండి. 3 ఎకరాలకి ఎంత పెట్టారు? మా 3 ఎకరాలకి దగ్గర 50,000 అవుతుందండి. ఇప్పటికే మళ్ళీ కొత్త నాటాలా? మొత్తానికి పోవడం అన్నది ఉండదండి. మొత్తానికి పోదండి. ఇదే పరిస్థితి అయితే చచ్చిపోతుంది కదండి. అది ఇది కలిపి అవటంలో 10 మొక్కలు మొలిసింది 5 మొక్కలు మొలుస్తాయి. 10 మొక్కలు మొలిసింది 5 మొక్కల్లోని 1-2 అలా సత్తా ఉంటున్నాయి. వేరే కాలం మీద అయితే 50 బస్తాలు 60 బస్తాలు పండుతున్నాయండి. మాది వచ్చేటప్పుడు 35 బస్తాలకు కూడా